బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ భేటీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు. సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా ముగించిన ఐఏఎస్వి త్రివేణి మహిళా బృందం అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాజ్యసభను ఊపేసిన పేపర్ లీకేజీల గలాట. యూపీఏ హయాం లీకులను బయటపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఆత్మనిర్భరతకు ప్రత్యేక సాంకేతికత అత్యవసరం. రక్షణ ప్రాజెక్టుల్లో స్పష్టమైన నిబంధనలు ఉండాలన్న వైమానిక దళాధిపతి. తమిళనాడులో పారిశ్రామిక వేగం. సీఎం జోసెఫ్ విజయ్ సమక్షంలో 5,000 కోట్ల విలువైన 4 కీలక ఒప్పందాలు. నేటి యువతరానికి పోరాడే ధైర్యం, సామర్థ్యం ఉన్నాయి. శివాజీ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న యుబిటి శివసేన ఎంపీ రావుత్. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేలా దేశవ్యాప్తంగా చైల్డ్ కేర్ మౌలిక వసతులు కల్పించాలి. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో డిప్యూటీ సీఎం భేటీ. ప్రత్యామ్నాయ సాగు మార్గాలపై దృష్టి పెట్టాలని ఆదేశం. ఇంజనీరింగ్ ఉన్న కనీస నైపుణ్యాలు లేవు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైఎస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఆంక్షలు. చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడ్డ చెల్లుబోయిన మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. బగ్గుమంటున్న బంగారం ధరలు. జూన్ త్రైమాసికంలో 6% పడిపోయిన పసిడి డిమాండ్. ఒడిదుడుకుల్లో సూచీలు, లాభాల నష్టాల్లో దోబూచులాట. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిగిన కీలక సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ యుద్ధానికి జెలెన్స్కీ త్వరలోనే ముగింపు పలకాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. తనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఇద్దరితోనూ చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు, వివాదాన్ని పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలకు అడ్డుకట్టపడాలంటే దౌత్యపరమైన చర్చలే మార్గమని, ఈ యుద్ధాన్ని ముగించే సామర్థ్యం తమకు ఉందంటూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. It was good. Did you see a time scale? No, it was good. Look, he's out doing his thing. I'd like him to end the war. So it's very simple. I get along with both. I get along with President Putin. I get along with President Zelensky. Like I told him, I wanted to end the war, get the war ended. Thousands of people, 25,000 people died last month. That's standard.
and it's not acceptable. So I said, just end the war. భారత రక్షణ రంగ చరిత్రలో మరొక స్వర్ణ అధ్యాయం లిఖించబడింది. త్రివిధ దళాలకు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన మహిళా అధికారులతో కూడిన ఆల్ ఉమెన్ IASV త్రివేణి నౌక ద్వారా చేపట్టిన సాహసోపేత సముద్ర యాత్రను అత్యంత విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఆ నారీ మణులతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత మహిళా శక్తికి, వారి అపూర్వమైన ధైర్య సాహసాలకు ఈ విజయం నిదర్శనమని కొనియాడారు. और आज आप सबसे मिलने के बाद और आपका जो अनुभव रहा है उसको सुनने के बाद प्रसन्नता तो हुई ही है। मैं कह सकता हूं कि जैसे कि इस आयु में भी मेरी हौसला अफजाई हुई है कि इंसान के पास यदि फर्म कन्विक्शन है तो अपनी जिंदगी में किसी भी लक्ष्य को हासिल कर सकता है, उसे पूरा कर सकता है। और मुझे याद है कि मैंने स्वयं ही IASV त्रिवेणी की इस यात्रा का झंडी दिखाकर शुभारंभ किया था। और सच्चाई यह है कि उस दिन मेरे अंदर सेंस ऑफ प्राइड, गौरव की अनुभूति हो रही थी, लेकिन साथ ही साथ चिंता भी इस बात की थी कि इतने कठिन अभियान में आप सब हमारी बेटियां जा रही हैं, तो उसको लेकर चिंता थी। लेकिन मैं ईश्वर से मैंने प्रार्थना किया था कि ये सफल होकर पूरी कामयाबी के साथ अपने वापस लौटें, और आप सब वापिस आई हैं और आज आपको अपने सामने पूरी तरह से सुरक्षित मुस्कुराते हुए बुलंद हौसले के साथ जब मैं देख रहा हूं तो मुझे बहुत ही सुखद अनुभूति हो रही है, बहुत ही सुखद अनुभूति हो रही है। और मैं सच बताऊं, जैसे एक पिता को अपनी बेटी की कामयाबी पर प्रसन्नता होती है, वैसे ही मुझे भी प्रसन्नता हो रही है। आप लोगों की एक्सपेडिशन को जिस दिन मैंने फ्लैग ऑफ किया था उस दिन मैंने कहा था कि आप केवल समुद्र की यात्रा पर नहीं आ रहे हैं, बल्कि भारत के बढ़ते आत्मविश्वास की यात्रा पर आप सबका यहाँ से प्रस्थान हो रहा है। मुझे बहुत अच्छे से पता है कि शायद यात्रा में कितने चैलेंजेस आप लोगों के सामने आए होंगे, और साथ ही साथ भावनाओं का चढ़ाव और उतार किस प्रकार का रहा होगा, इसकी सहज ही कल्पना की जा सकती है। और केप ऑफ गुड होप से के निकट जब प्रचंड लहरों ने आपको घेरा तो उसके बारे में भी एक आध बार मुझे जानकारी यहाँ पर दी गई थी। स्वाभाविक थोड़ी बहुत चिंता भी उस दिन हुई, लेकिन साथ ही साथ मैं पूरी तरह से कॉन्फिडेंट भी था कि आप सब इसमें कामयाबी हासिल करेंगे। और जब ये सूचना प्राप्त हुई कि आप सब लोग सुरक्षित वापस आ गए हैं, तब जाकर मुझे बेहद खुशी हुई थी। और फिर जब घटना घटी, जब आपको इमरजेंसी रिपेयर के कारण आपको अपना रूट भी डाइवर्ट करना पड़ा, इसकी भी जानकारी मुझे मिली थी। तो मैं स्वाभाविक रूप से मैं कल्पना कर सकता हूँ उस क्षण आपके सामने हिम्मत को बनाए रखना यह कितनी बड़ी चुनौती रही होगी। लेकिन आपने जो आत्मविश्वास और कैपेबिलिटी दिखाई है, यदि उसके लिए कोई एक शब्द का प्रयोग करना हो तो मैं कह सकता हूं कि वो अपने में इनक्रेडिबल है। और मैं आज खुले मन से पूरे राष्ट्र की ओर से పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో పేపర్ లీకేజీల అంశం తీవ్ర కలకలం రేపింది. ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నినాదాలు, నిరసనల హోరు నడుమ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సభలో సుదీర్ఘంగా మాట్లాడారు. యూపీఏ హయాంలో జరిగిన వివిధ నియామక పరీక్షల పేపర్ లీకేజీల జాబితాను సభ దృష్టికి తెచ్చిన ఆయన ఇటీవలే పంజాబ్లో చోటు చేసుకున్న 2026 ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పరీక్ష లీకేజీ సంఘటనను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. Paper leak is an issue at a malaise which has confronted this nation and has been reported from different parts of the country, regardless of whichever the party in power, regardless of whichever the state or the union territory. The list is very long, but if you go through, you will understand how assorted it is, hardly leaving any state or any party untouched. Some of the infamous paper leaks extensively reported in the media and talked about include the 2009 Railway Recruitment Board, 2011 All India Engineering Entrance Examination, 2012 AIIMS Delhi Entrance Leak, 2013
Maharashtra Higher Secondary Certificate leak, 2010 B.Ed entrance examination, 2014. Yes, I am coming to that. I am coming to that. Yes. Coming to. I am come up to 26. I am going to come up to 26. Let the minister speak, please. I said I will come up to 2026. UP 2010 B.Ed entrance examination, UP 2014 combined pre-medical examination, UP 2015 Uttar Pradesh Provincial Service leak, Tamil Nadu 2012 Tamil Nadu Public Service, West Bengal 2009 joint entrance exam, Rajasthan 2018 Police Constable recruitment scam, 2019 Rajasthan Librarian Grade 3 scam, 2020 Rajasthan Junior Engineer, 2021 Eligibility Examination, 2021 SI Recruitment Exam, 2022 RPSC School Lecturer, 2022 Police Constable, 2022 Senior Teacher Grade 2 Examination, same year RPSC Public Service Commission, 2023 Rajasthan REET exam, 2019 Odisha Teachers Eligibility Test, 2023 Odisha Staff Selection Examination, 2016 Karnataka UC, and very recently Jharkhand Public Service Commission, irregularities in combined. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆత్మ నిర్భరత సాధించడంలో చిన్న స్టార్టప్ల పాత్ర ఎంతో కీలకమని భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. డిఫెన్స్ సెక్టార్లో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు స్టార్టప్లకు భారీగా నిధుల మద్దతు అవసరమని పేర్కొన్న ఆయన రక్షణ రంగంలోని పెద్ద కంపెనీల పరిశ్రమలు ముందుకు వచ్చి దస్వంద్ సూత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. We have been talking about the funding part. I'm aware that all projects are fund intensive and most of them are D&D and we don't know whether we'll get something back or not. So, but one thing is for sure that in this field we have use in civil as well as in defense. So numbers will not be a problem. But yes, what are you designing, whether you're designing the correct way to make sure that the requirements are met, that means whether the requirements are defined correctly or not. More than that, a startup, we just talked about it, whether, startup can afford to put that much money without a knowledge of how much will be sold. Maybe a bigger players can come into this. I had talked about it in one conference earlier where I said, let's follow that concept of Daswant, that 10% of your earnings are going for some good cause. Let that 10% of big players at least, people who are earning, companies which are good, stable, let that 10% go into the R&D without thinking about whether it will have a return or not. Let that be an investment from your side towards nation building. And adopt some startups so that you support them. Be incubators there, be there, you become the people who are putting their money. So that is the only way we can get niche technology. Every technology, if we think of that, whether it will get sold in enough numbers that I will get my money back, then we will not land up తమిళనాడులో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా కొత్త ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సమక్షంలో దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైన 4 ప్రతిష్టాత్మక పారిశ్రామిక అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంతో
పాటు యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చెన్నైలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ కంపెనీల ఒప్పందాల ద్వారా ఆయా కంపెనీలు రాష్ట్రంలో వివిధ రంగాలలో సుమారు 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నాయి. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తమిళనాడును పరిశ్రమల తయారీ కేంద్రంగా, పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా సీఎం జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ శౌర్య పరాక్రమాలను ప్రస్తుత యువతరంలో పోలుస్తూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహారాజ్ తన కాలంలో జంజీ వంటి వారిని అత్యంత చిన్న వయసులోనే ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుపై సంచలన విజయాలు సాధించారని పేర్కొన్నారు. నేటి యువతరం జంజడ్లో కూడా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పోరాడే ధైర్యం, సామర్థ్యం పుష్కలంగా ఉన్నాయని ఆయన కొనియాడారు. तो क्या होगा? देखिए, छत्रपति शिवाजी महाराज भी इसी बच्चे के उम्र के थे तब उसने बहुत से किले जीत लिए थे औरंगजेब के खिलाफ. तो उस वक्त वो जैन झी थे ना, तो जैन झी में वो ताकत है, वो जज्बा है, वो ईर्ष्या है लड़ने की, वो हमने देखा है. इसलिए तो धर्मेंद्र प्रधान का इस्तीफा हो गया ना. రాజ్యసభలో భాజపా ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ మహిళలు, పసిపిల్లల సంక్షేమంపై అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక కీలక అంశాన్ని లేవనెత్తారు. పాలిచ్చే తల్లులకు, పసికందులకు రక్షణ కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా శిశు సంరక్షణ మౌలిక వస్తువులను బలోపేతం చేసేందుకు సమగ్రమైన కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. हमारे सभी सदस्यों से मैं अनुरोध करता हूं इसका समर्थन करें और एक एक्ट लाया जाए सरकार के माध्यम से. विषय है ये नीड फॉर ए कॉम्प्रिहेंसिव सेंट्रल लॉ फॉर प्रोटेक्शन ऑफ ब्रेस्ट फीडिंग मदर्स, इन्फेंट्स एंड पब्लिक चाइल्ड केयर इंफ्रास्ट्रक्चर. Sir, I rise to draw the attention of this House to the urgent need for a comprehensive central law to protect the rights of breastfeeding mothers and infants by creating child-friendly public infrastructure across the country. While India has several welfare schemes for women and child, and labor also providing crèche facilities at workplaces, there is still no central law or legislation guaranteeing a mother's right to breastfeed with dignity and privacy in public places. There is also no law mandating feeding rooms, baby changing stations, child care rooms or human milk banks in public institutions. Sir, this issue has already received judicial recognition, following which the Ministry of Women and Child Welfare also advised all the states and union territories to see that the privacy of the women are protected in all public places. The matter is now under the jurisdiction of Supreme Court. The Indian government has informed the court that Mission Shakti program incorporates child care support through Anganwadis cum creches. Ministries have advised to establish feeding and changing rooms at airports, have created such facilities. And 2024 advisory has called for gender-friendly public spaces with feeding rooms, rest rooms and crèche facilities. These developments clearly show that this is now a matter of national public policy. However, the existing legal framework remains fragmented and does not create enforceable rights for mothers traveling through railway stations, airports, metro stations, bus terminals, courts places, and even universities, government offices, parks and other public places. Therefore, I request and appeal the government to consider enacting a comprehensive act providing for mandatory feeding and childcare facilities in all public places, district level human milk banks, national standards, proper maintenance and effective.
రాష్ట్రంలో ఎదురవుతున్న సాగునీటి సంక్షోభం మరియు సూపర్ ఎల్నినో పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాగునీటి కొరతపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు, మంత్రికి సూచించారు. రైతులతో నేరుగా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించి ప్రస్తుత పరిస్థితులను స్పష్టంగా వివరించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సాగునీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు మరియు నీటి నిర్వహణ మార్గాలపై తక్షణమే దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఏలేరు రిజర్వాయర్ నుంచి కాకినాడ జిల్లా సాగునీటి అవసరాల కోసం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో వల్ల పడే ప్రభావం, ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏఐ దాదాపు 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలు పొందుతున్నప్పటికీ ఉద్యోగాలకు అవసరమైన కనీస నైపుణ్యాలు వారిలో ఉండడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొందరికి కనీసం జాబ్ అప్లికేషన్ కూడా నింపడం రాకపోవడం శోచనీయమని పేర్కొన్న సీఎం త్వరలోనే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలను పెంచుతామని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో రాజకీయ, సామాజిక మేధావుల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై దివంగత నాయకులు ఎస్ జైపాల్ రెడ్డి మరియు కె కేశవరావు మాత్రమే అసలైన మేధావులని కొనియాడారు. వారి పూర్తి స్థాయి ఆలోచన దృక్పథంతో పోలిస్తే మిగతా వారి స్థాయి ఎంతో తక్కువని సీఎం స్పష్టం చేశారు. విద్యతో పాటు విజ్ఞానం, విశాలమైన దృక్పథం పెంపొందించుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉందన్నారు. ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మావాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు. పేరెంట్స్కి తెలియదు కాదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై మాజీ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ జగన్ గారి పర్యటనలకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తూ తమ సమస్యలను చెప్పుకుంటున్నారని చెల్లుబోయిన తెలిపారు. ఈ ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రభుత్వం ఓర్వలేనితనంతో ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధ ఆంక్షలకు దిగుతుందని మండిపడ్డారు. మనం ప్రజాస్వామ్య దేశంలో పాలన కోసం ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలను ఎన్నుకుంటూ ఉంటాం. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించటం లేదు అంటానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజాస్వామ్యాన్ని రాచరిక వ్యవస్థగా మార్చేసి ప్రజల్ని ప్రతిపక్ష నాయకుడు కలవకూడదు, ప్రతిపక్ష నాయకుడు ప్రజలు కలవకూడదు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ప్రభుత్వం విధించిన ఆంక్షల తీరు చూసినట్లయితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా, ప్రజలే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం సిది అప్పలరాజు గారు మాజీ మంత్రి, ఆయన పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక కేసు పెట్టి ఆయన జైలు పాలు చేస్తే ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. మీరేదైతే ఆయన పైన పెట్టినటువంటి కేసు ఉందో అది చట్టవిరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. కారణం తన తనయుడు యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్లో మీరు అతని పైన ఏదైతే రేషన్ నెగ్లిజెన్సీ యాక్ట్ సంబంధించినటువంటి సెక్షన్స్ కాకుండా మర్డర్ సెక్షన్స్ పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు.
చంద్రబాబు నాయుడు గారు ఇది ఖచ్చితంగా ఆయన కక్షపూర్తిగా చేసిన చర్య అని ప్రజలకు తెలిసింది. వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే కేవలం 8 వెహికల్లోనే వెళ్ళాలి, ప్రజలు ఎవరు కలవకూడదు, బ్యారికేడ్ పెట్టి అడ్డుకట్ట వేయటం, ఇవన్నీ గమనించినట్లయితే ఒక ప్రజలు ఎవరైతే ఉన్నారో పాలనలో సాంప్రదాయ విరుద్ధంగా నడిచినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని ప్రజలు గుర్తించరనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారా అనేటువంటిది ఒకటి కనపడుతూ ఉంది. ఆ రోజున అంగళ్ళలో కానీ పీలేరులో కానీ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో పీలేరులో పోలీసుల మీద దాడి చేయించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు కదా ఆ సాంప్రదాయాన్ని చేసింది. ఆ రోజు మీరు ఎంత గగ్గోలు పెట్టారు, చేయించింది మీరు, ఆనాటి పాలకుడి పైన నింద వేశారు. ఇవాళ 2 సంవత్సరాల కాలంలో చాలా ప్రశాంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా రెచ్చగొట్టేటట్టు కాదు. మీరు హింసించినా కూడా భరించి చెప్పడానికి వచ్చిన వారిపై కేసులు పెట్టినా కూడా ఎక్కడా చట్టాన్ని వ్యతిరేకించకుండా చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ ఈనాడు భారతదేశంలో నిరంతరం మారుతున్న బంగారం ధరలు రికార్డు స్థాయి పెరుగుదల పసిడి ప్రియులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరల కారణంగా వినియోగదారులు ఆభరణాలు కొనుగోలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 6% మేర క్షీణించి 131 టన్నులకు పరిమితమైందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదికలో స్పష్టం చేసింది. ధరలో తీవ్ర వ్యత్యాసాలు తీవ్రమైన అస్థిరత కొనుగోలుదారులను వెనక్కు తగ్గేలా చేస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఆభరణాల విక్రయాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పసిడి ధరలు నిలకడగా లేకపోవటమే కాకుండా కొత్త రికార్డులను తాకుతుండటంతో వినియోగదారులు కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేస్తున్నట్లు WGC స్పష్టం చేసింది. బుధవారం భారీ లాభాలు ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం లాభ నష్టాలతో దోబూచులాడుతున్నాయి. గరిష్టాల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ సెక్టర్ అమ్మకాల ఒత్తిడిలో ఉండడం కూడా సూచీలను వెనక్కు లాగుతుంది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ బలపడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 77,654తో పోల్చుకుంటే గురువారం ఉదయం ఫ్లాట్ గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారుకుంది. కాసేపటికే లాభాల్లోకి వచ్చింది. ఉదయం 9:40 సమయంలో సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 77,686 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 20 పాయింట్ల లాభంతో 24,270 వద్ద ఉంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో డొనాల్డ్ ట్రంప్ భేటీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు. సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా ముగించిన IASV త్రివేణి మహిళా బృందం అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాజ్యసభను ఊపేసిన పేపర్ లీకేజీల గలాట. యూపీఏ హయాం లీకులను బయటపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఆత్మనిర్భరతకు ప్రత్యేక సాంకేతికత అత్యవసరం. రక్షణ ప్రాజెక్టుల్లో స్పష్టమైన నిబంధనలు ఉండాలన్న వైమానిక దళాధిపతి. తమిళనాడులో పారిశ్రామిక వేగం. సీఎం జోసెఫ్ విజయ్ సమక్షంలో 5,000 కోట్ల విలువైన 4 కీలక ఒప్పందాలు. నేటి యువతరానికి పోరాడే ధైర్యం, సామర్థ్యం ఉన్నాయి. శివాజీ మహారాజ్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న యుబిటి శివసేన ఎంపీ రావుత్. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేలా దేశవ్యాప్తంగా చైల్డ్ కేర్ మౌలిక వసతులు కల్పించాలి. రాజ్యసభలో ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి.
నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో డిప్యూటీ సీఎం భేటీ. ప్రత్యామ్నాయ సాగు మార్గాలపై దృష్టి పెట్టాలని ఆదేశం. ఇంజనీరింగ్ ఉన్న కనీస నైపుణ్యాలు లేవు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. వైఎస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఆంక్షలు. చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడ్డ చెల్లుబోయిన మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. బగ్గుమంటున్న బంగారం ధరలు. జూన్ త్రైమాసికంలో 6% పడిపోయిన పసిడి డిమాండ్. ఒడిదుడుకుల్లో సూచీలు, లాభాల నష్టాల్లో దోబూచులాట. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.